హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటాకెట్టుకున్న సందామామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందామామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసలకరే పెట్టి గింజుకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి వస్తువులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే గంపెడి పిల్లలతో ఎత్తిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే గట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఇచ్చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు హే గోదారి గట్టు మీద రామసలకావే గోరింటా కెట్టుకున్న సందమామావే హే హే లా 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 హే హే లా 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 చెప్పింది ఈ మాత్రం ఇంతే ఇస్తే సంటే కొట్టేనా ఓ రెండు మూడల మల్లెల చేతికి చుట్టేనా ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే మాటలతోటి కాలక్షేపం మోనేమంటుంది కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా ఏమన్నాడు జీవాలు మళ్ళీ ఎప్పుడు అవకాశం ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం బాగుందే నీ సహకారం ముద్దులతో సరిపెద్ద నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామసలకనే నీ జంట కట్టుకున్న సందమామనే నాట్ ఏబుల్ టు చేంజ్ ద డేట్. ఇప్పటికే చాలా హాలిడేస్ వచ్చినాయి ఈ అకాడమిక్ ఇయర్లో, ఇంకా లేట్ అయితే కష్టం. మార్చ్ 17th ఇంకెన్ని డేస్ ఉంది? అమ్మో, కాస్త ఇవాళ అయిపోయిన తర్వాత చదువు మీద కొంచెం కాన్సన్ట్రేషన్ మారిస్తే మార్క్స్ బాగా వస్తాయి. ఇప్పటిదాకా ఎలా పోయినా పర్లా, కాకపోతే ఈ లాస్ట్ 50 days కొంచెం కష్టపడండి. పొద్దున్నే లేవను పడుకోవాలి, సాయంత్రం 9 అవ్వగానే పడుకోవాలంటే కుదరదు. మార్కులు కూడా అలాగే అటకెక్కి కూర్చుంటాయి. సో కొంచెం కష్టపడండి. ఎక్కడికి వెళ్ళిన ఇంటర్ సర్టిఫికేట్ అవన్నీ తర్వాత, ముందు అడిగేది 10th క్లాస్ సర్టిఫికేట్. తర్వాత ఇయర్కి ఉంటాయో ఉండవో తెలియదు. ఏంటి ఎవరు ఏదో అంటున్నారు? ఇది 10th క్లాస్ సర్టిఫికేటే అడుగుతారు. జాబ్కి వెళ్ళినా మినిమం క్వాలిఫికేషన్, మిగతా బ్యాచెస్కి ఉంటుందో ఉండదో దాని సంగతి తర్వాత, మీకైతే ఉందిగా. సో ఎక్కడన్నా ఫస్ట్ కనిపించే 10th క్లాస్ సర్టిఫికేట్. మీరు ఎలా చదివినా ఎలా ఉన్నా ఆ లాస్ట్ కనిపించేది అందులోనే.
ఈ 10 ఏళ్ళు చదవకుండా 20 రోజులు కూర్చొని చదివినా కనీసం అందులో వచ్చే మార్క్సే ఇది. ఒకరితో ఒకళ్ళు కాస్త గుడ్ కాంపిటీషన్ పెట్టుకోండి, నాట్ ఆన్ బ్యాడ్ కాంపిటీషన్స్. అంటే ఇప్పుడు వాళ్ళకి మార్కులు వస్తున్నాయి నాకు ఎందుకు రావట్లేదని ఆలోచించకుండా వాళ్ళకి రావట్లే నాకు రావట్లేదని చాలా ఆరాంగా కూర్చుంటున్నారు. లేదా వాడు అది చేస్తున్నాడు నేను అది చేయాలని తిరుగుతున్నారు. దట్ ఈస్ నాట్ ద రైట్ వే. అరే ఇప్పుడు మేడం ఇంకొక అమ్మాయికి మార్కులు ఎందుకు వచ్చినాయి నాకు ఎక్కడ తగ్గినాయి మీ పేపర్లో మీరు చూడండి, పక్కన వాళ్ళ పేపర్ అవసరంలా మనకి. అట్లీస్ట్ మీరు రాసింది వెరిఫై చేసుకోవడం నేర్చుకోండి. కాస్త ఈ 50 days కాన్సన్ట్రేట్ అదొక్కటే చెప్తాం. మేము ఎంత బలవంత పెట్టి ఎన్ని అవర్స్ బుక్స్ ముందు కూర్చోబెట్టినా చదవాల్సింది మీరే. మీరు చదివితే నాకు మార్కులు రావు. మా అయిపోయినాయి, డిగ్రీలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, పీజీలు అయిపోయినాయి. సో మీరు చదివితే మీకే వస్తాయి మార్కులు. క్లియరా? ఇప్పుడు కూడా ఇంకా నిద్రపోతాం పొద్దున్న మేడం చూస్తే చదువుతాం అంటే కుదరదు. మీకు మీరు చదువుకోవాలని ఉండాలి. ఆల్రెడీ 16 years or 15 years అందరూ ఇంకా వెనకబడి చదవండి 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 అని చెప్పాలి మీకు అందరూ. మరి చెప్పించుకుంటున్నారుగా, రోజు కర్ర పట్టుకొని ఎవరో ఒకళ్ళు మేము తిరగాల్సి వస్తుందిగా. మినిమం డిసిప్లిన్ అనేది ఎంతమందికి ఉందమ్మా? టీచర్తో చెప్పించుకోకుండా స్కూల్కి యూనిఫామ్లో వచ్చి కరెక్ట్గా డిసిప్లిన్గా ఉండి కాస్త ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా వాడిన వాళ్ళు ఎవరన్నా మనస్ఫూర్తిగా చేయగలరా? ఎనీవన్? నాన్న స్కూల్లో ఉన్న రోజు డిసిప్లిన్ అనేది ఫాలో అవ్వాలి. తర్వాత ఇక ఇంటర్కి వెళ్ళిన తర్వాత ఏముందిలే అని ఫీల్ అవుతారు, అక్కడ ఎవరు క్వశ్చన్ చేయరు. కానీ స్కూల్లో ఇలానే ఉండాలి అనేవి కొన్ని ఉంటాయి. మీకు చెప్తే ఈ ఏజ్లో వీళ్ళు చెప్పేది ఏంటి అన్నట్టే చూస్తూ ఉంటారు. మగ పిల్లలకైతే అసలు సిగ్గే లేదు. ఎన్నిసార్లు చెప్పినా ఆ పెద్ద మష్రూమ్ హెయిర్ కట్లో వేసుకొని వస్తారు. సంవత్సరం పొడుగుతా ఆ షూసే. ఇప్పుడు మీరు నడుస్తున్నారు, టీచర్స్ ఎవరో ఎదురొస్తున్నారు, ఎంతమంది? బా మీకు చిన్నప్పటి నుంచి నేర్పించట్లేదా ఇది ఎవరు? ఎస్ ఆర్ నో? బాయ్స్కి అసలు ఎవరైనా నేర్పించేస్తున్నట్టు లేరు, నేర్పించట్లేదు కదా. స్కూల్లోనే ఉన్నారా మీరు అందరు ఇప్పుడు దాకా? టెన్త్ క్లాస్ వాళ్ళంటే ఒకసారి ఎక్కడున్నారు చేతులు ఎత్తితే టీచర్స్కి కనిపిస్తారు. డౌన్ యూర్ హ్యాండ్స్. నాన్న మీది జస్ట్ 10th క్లాసే అవుతుంది. జస్ట్ 10th అయిపోయింది మేము ఇంటర్కి వెళ్ళిపోయాం మేము అది ఇది అని ఫీల్ అయితే మాత్రం జీవితాలు సంకనాగిపోతాయి. చా అనుకున్నాం మేము కూడా, అస్సలు దానికి క్వైట్ ఆపోజిట్గానే ఉంటాయి. బీటెక్ కాలేజ్లో అయితే అసలు హ్యాపీ డేస్ సినిమాకి కంప్లీట్ ఈ సైడ్ ఉంటుంది. చేతిలోనే ఉంటాయి, ఎక్స్టర్నల్స్ వాళ్ళ చేతిలోనే ఉంటాయి, బ్యాక్లాగ్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎంతమంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆల్రెడీ బీటెక్ దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు? రాత్రి పగలు చచ్చిచాడు వాళ్ళ వరకు వాళ్ళే చేసుకుంటారా, మమ్మల్ని ఎవరు ఏమంటారని హ్యాపీగా అలవాటు పడిపోతారు. సో ఒకేసారి ఏదో ప్రెషర్ ఆర్ స్ట్రెస్ తీసుకుంటున్నట్టు ఉండదు. వెల్ బిహేవ్ చేస్తున్నారు అనుకోండి, మాకెవరన్నా వచ్చి పలానా నాగార్జున హై స్కూల్ వాళ్ళు వీళ్ళు ఇక్కడే చదువుకున్నారు ఇంత మంచి బిహేవియర్ ఉందని మాకెవరిని ఇస్తారా? ఏమెవరు? ఏదున్నా మీ వరకే. మీరు మంచిగా ఉన్నా మీ వరకే, చెడుగుంటే మాత్రం ఆ పేరు మాకు వస్తుంది. ఏ స్కూల్లో చదువుకొని వచ్చారు ఎలా తగలడ్డారు అంటారు. మంచిగుంటే రాదు, చెడుగుంటే ఖచ్చితంగా వస్తుంది. అది మాకే కాదు పేరెంట్స్కి కూడా వస్తుంది. కాస్త బిహేవియర్ చేంజ్ ఉంటే బాగుంటుంది. ఎంతసేపు ఫోన్లు చూసామా, రోడ్ల మీద తిరిగామా, సిగరెట్లు కాల్చుకున్నామా అనుకుంటే పాడైపోయేదైతే మీరే. సిగరెట్ల గురించి ఇంత ఇదిగా స్పెసిఫై చేయడానికి ఉన్నారు మీలో గనులు,
ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ నేమ్. దానివల్ల ఎవ్వడికి పైసా ఉపయోగం లేదు. ఆ కంపెనీ వాడిని బాగు చేస్తున్నారు అంతే. విచ్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అనేది ఏ టీచర్ చెప్పరా మీకు చిన్నప్పటి నుంచి? సమాధానం చెప్పరేంట్రా? ఇప్పుడు కూడా అలా జిప్ లాక్ వేసుకొని కూర్చుంటారా? మొబైల్లో లేరా ఇక్కడ? ఆ వెనక బ్యాచ్ ఏ టీచర్ మీకు గుడ్ హ్యాబిట్స్ ఇట్లా ఉండాలి నాన్న అట్లా ఉండాలి నాన్న అని ఎవరేం చెప్పరా? మరి ఫాలో అవ్వాలని ఒక్క రోజు కూడా అనిపించలేదు ఎవరికి? మనస్ఫూర్తిగా ఫాలో అయ్యారు కనీసం ఒక్క రోజు టీచర్ చెప్పినందుకు విన్నాం ఫాలో అయ్యాం అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఏ టీచర్ అన్నా చెప్పనివ్వండి మనస్ఫూర్తిగా అట్లీస్ట్ 1 డే. నో వన్. కనీసం ఒక్కడన్నా చేయొత్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేశారా? సరే పోనీ పేరెంట్స్ 4 తిట్టో కొట్టో ఇలా చేయండి అలా చేయండి అని చెప్తా ఉంటారుగా ఇంట్లో. కనీసం వాళ్ళు చెప్పిన మాట మనస్ఫూర్తిగా ఒక్కరోజు అలా మారున్నారా కనీసం? స్ట్రైట్. సో ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, పేరెంట్స్ తర్వాత నెక్స్ట్ మదర్ ఎవరు? స్ట్రైట్, హ్యాండ్ స్ట్రైట్. మరి ఇంట్లో పేరెంట్స్ చెప్పినప్పుడు ఎంతో కొంత విని అట్లీస్ట్ ఒక్కరోజు అన్నా వినాలనిపించింది కదా. మరి టీచర్స్ చెప్తే ఎందుకు వినాలని ఒక్కరోజు కూడా అనిపించలే? చక్కగా చేతులు ఎత్తారు, బాగానే ఉంది. మరి టీచర్స్ కూడా సెకండ్ మదర్సే కదా, మరి ఎందుకు వినాలనిపించలే ఎవరికి? అప్పుడే చేతులు నొప్పులు వచ్చినాయి. స్ట్రైట్. అయిపోయిందా అన్న? డౌన్ యూర్ హ్యాండ్స్. నాన్న ఎవరు చెప్పినా మీ మంచి కోసమే చెప్తాను తప్పితే నథింగ్ సెకండ్ థాట్. ఇప్పుడు ఎవరిని పిలిచినా, ఎంత కోపంగా మాట్లాడినా, ఎంత కొట్టినా దట్ ఈస్ మీ బిహేవియర్ ఆర్ ఎనీథింగ్ చేంజ్ అవుతుందని. మిమ్మల్ని కొట్టడం వల్ల మాకేమి ప్రశాంతంగా ఇవాళ వాడిని కొట్టా నేను హ్యాపీ అని మేము ఎవ్వరం అనుకోం. తప్పు చేసినప్పుడు దెబ్బ పడితే కాస్త తప్పు తెలుసుకుంటారని గబాలను దెబ్బేస్తాను తప్పితే మిమ్మల్ని ఏదో బాధించేయాలి అన్న ఉద్దేశంలో కాదు. అట్లీస్ట్ ఇంకొకసారి చేసేటప్పుడు ఆ తప్పు చేయకూడదని అన్నా గుర్తొచ్చిద్దని. నా కొడుకుని ఎంతమంది చూశారు? లిటరలీ ఎవ్రీవన్. వాడు ఎంత అల్లరి పని చేస్తున్నా వేదాంత్ తను ఒక్క మాట అంటే డౌన్ యూర్ హ్యాండ్స్ ఆగడం చూసారా? వాడి వయసు 2 సంవత్సరాలు కూడా ఇంకా కంప్లీట్ అవ్వాల, కానీ తప్పు చేస్తే అమ్మ కొట్టిద్ది అనేది వాడికి బాగుంది. సో ఒక దెబ్బ వేస్తే తొందరగా ఇంకోసారి ఆ పనిలోకి వెళ్ళరు అనేది మా ఉద్దేశం. మేము అలాగే పెరిగాం, మా అమ్మలు అలాగే పెరిగారు. మీ టీచర్ జనరేషన్ కూడా అంతా అలాగే పెరిగొచ్చింది. మీ జనరేషన్ కిడ్స్ ఏంటంటే మేము పడింది మీరు పడకూడదు అన్న లెక్కలో పేరెంట్స్ చాలామంది మీ మీద దెబ్బేయకోకుండా గారాబంగా పెంచుతున్నారు. గారాబంగా పెంచుతున్నారు కదా అని చెప్పి నెత్తికెక్కి కూర్చొని నాకు అది కావాలి ఇది కావాలి అని చాలా మొండిగా బిహేవ్ చేసే వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. వాళ్ళు కష్టపడేది ఎవరి కోసం? మీరు ఓకే, మీ వెనక ఆ వెనక మీ పేరెంట్స్ ఎవరు కష్టపడట్లేదా? ఏమన్నా చెట్లు ఏమన్నా ఉంటే చెప్పండి రా, నేను కూడా వచ్చి 4 తెంపుకుంటాను, నాకు కూడా కొంచెం పనులు ఉన్నాయి. ఆ లాస్ట్ బ్యాచ్ అసలు నేను చెప్పేది ఏమన్నా ఇక్కడికి వెళ్తుందా? తలకాయలు ఒప్పడం కాదు, ఐ నీడ్ అన్ ఆన్సర్. పేరెంట్స్ అందరు కష్టపడి పెంచుతున్నారా లేదా ఎక్కడి నుంచి అన్న గాల్లో దొరుకుతుంటే తీసుకొచ్చి పెంచుతున్నారా ఇచ్చి? మరి అలాంటి పేరెంట్స్కి విలువ ఇవ్వకపోతే మీరేమవుతారు? ఎవరికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది, ట్రిగర్ అయ్యే పాయింట్ ఉంటుంది. పేరెంట్స్కి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. భరిస్తారు, వాళ్ళు ఓపిక ఉన్నంత వరకు భరిస్తారు. ఓపిక అయిపోయిన తర్వాత ఏం చేస్తారు?
ఆడపిల్లలు అయితే పెళ్లి చేసి పంపించేస్తారు, మా పిల్లల్ని రోడ్డు మీద తోసేస్తారు. రోడ్డు మీద తోసినాక ఏం చేస్తారు? మా వల్ల కాదని ఇంట్లో నుంచి బయటికి తోసేస్తే ఏం చేస్తారు? ఇటు బుద్ధి లేక అటు చదువు లేక ఏం చేస్తారు? అరే చదువు ఒక్కటే వచ్చేస్తే చాలు బతికేయచ్చు అని నేను అసలు పొర్రపాటును కూడా చెప్పను. అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. బుద్ధి లేకోకుండా చదువు ఉన్న దగ్గర ఎక్కడ ఎలా మెలగాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఆ ప్రవర్తన మిస్ అవుతారు. సో వెళ్ళి నోటికి వచ్చినట్టు వాగారు అనుకో, జాబ్లో ఎవడన్నా ఉంచుకుంటాడా? సరే నువ్వు బాగా బుద్ధిగా ప్రవర్తిస్తున్నావు, చదువు కొంచెం తక్కువగానే ఉంది, ఒక 4 మిస్టేక్స్ చేస్తున్నావు, చెప్తే మార్చుకునే గుణం ఉంది, చెప్పటానికి ఇష్టపడతాడా, నిన్ను బయటికి తోయటానికి ఇష్టపడతాడా? బాగా కోరస్లో బాగా చెప్తున్నారు. చెప్పటాకే ఇష్టపడతారు ఎవరైనా. సో మంచి బుద్ధి ఉంటే ఎక్కడ ఏ పనన్నా చేసుకొని బతకొచ్చు. చదువుకుంటేనే లైఫ్ అనేది నేను నమ్మను. చదువుకుంటేనే లైఫ్ కాదు. ఓ ఒత్తిడి లైక్ స్ట్రెస్ తీసుకొని అంతా చదివేయాల్సిన ఇది. ఇప్పుడు ఒకరికి 90% వస్తుంది కదా అని చెప్పి ఇప్పుడు నీ లెవెల్ 70% అయితే తనకి 90 వచ్చేస్తుంది, నాకు కూడా రావాలని నిన్ను నువ్వు ప్రెషర్ పెట్టుకోవడం తప్పితే ఉండదు. మీకు ఎంతవరకు ట్రై చేయగలరో, వాట్ ఈజ్ యువర్ లిమిట్, అక్కడ వరకు ట్రై చేయండి. వేరే వాళ్ళు 90 వచ్చేస్తుంది నాకు రావట్లా అంటే ఆ ప్రెషరే బిల్డప్ అవుతుంది తప్పితే మీకు మార్క్స్ గెయిన్ చేయాలి అన్న ఇది కాన్సెప్ట్ పక్కెళ్తున్నారు. ప్రతి నిమిషం పక్కన వాళ్ళతో వాళ్ళకి ఎక్కువ వచ్చేస్తున్నాయి, నాకు రావట్లా కాదు, వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి, నాకు ఎక్కడ మిస్టేక్ అవుతుంది అనేది చూసుకోండి. ఎనీవే మీ టైం ఎక్కువ తీసుకోవాలని లేదు, చెప్పేదైతే మాత్రం మీ మంచి కోసమే. అది అర్థం చేసుకుంటే ఈ 2 నెలలు కాస్త టీచర్లు చెప్పేది జాగ్రత్తగా విని వాళ్ళు మరీ మీ వెనకాల పడుకోకుండా కాస్త ప్రవర్తన మార్చుకొని చదువుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు కావాల్సిన 10th క్లాస్ సర్టిఫికెటే ముందు. ఎనీవే థ్యాంక్ యూ. అసలు మిగతా వాళ్ళు అసలు లేరు ఇక్కడ. Start our program with a classical dance. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః సకలలోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరా. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. హర 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 మహాదేవ్. ఓం నమః సోమాయ రుద్రాయ నమస్తామ్రాయ రుణాయ నమః శృంగాయ పశుపతయే నమః ఉగ్రాయ భీమాయ నమో హత్రే వధాయ ధూరే వధాయ నమో హంత్రే సహనీయతే నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్కారాయ నమః శంభవే తమయో భవే నమః శంకరాయ తమయస్కరాయ నమః శివాయ శివధరాయ చ. అండ
బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియా వేద వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయా నిశ్చలా దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ సోమ సూర్య అగ్నిలోచన శ్వేత రిషభ వాహన శూలపాణి భుజంగ భూషణ త్రిపుర నాశనర్దన వ్యోమకేశ మహాసేన జనక పంచవక్ర పరశుహస్త నమః ఓం శివోహం ఓం శివోహం రుద్రరూపం భజేహం భజేహం ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం త్రికాలనేత్ర త్రినేత్ర శూల త్రిశూలగాత్రం సత్య ప్రభావ దివ్య ప్రకాశ మంత్ర స్వరూప మాత్రం నిష్ప్రపంచాది నిష్కలంకోహం నిజ పూర్ణ బోధహం ప్రత్యగాత్మాహం నిత్య బ్రహ్మోహం స్వప్రకాశోహం హం సచ్చిత్ ప్రమాణం ఓమో మూల ప్రమేయం ఓమో అయం బ్రహ్మాస్మి ఓమో అహం బ్రహ్మాస్మి ఓమో సహస్రకంఠ శబ్ద విహరతి రమణ రమణ మడు 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 శివన మరుగనాద విహరతి ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః సకల లోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరః ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం వాళ్ళందరూ కలిసి ఒక చిన్న ఫన్ యాక్టివిటీ ప్లాన్ చేశారు. లాస్ట్ టైం మీరు ప్లాన్ చేశారు కదా. సో ఫస్ట్ వచ్చేసి బ్లో ద బాల్. లక్కీ 7 ఎవరో చూద్దాం. కే రామలక్ష్మి, ఎస్కే షాహిన్ రావాలి, సిహెచ్ జశ్వంత్, డి ప్రమోద్ కుమార్, షేక్ నజరియా నాజియా నాజియా, ఎన్ వినయ్, నో ప్రాక్టీస్, ఎన్ వినయ్, ఎల్ శ్రీనిజ, నానా 30 సెకండ్. ఓయ్ ఏం చేస్తున్నారా, సెకండ్స్ ఆఫ్ టైమ్. బాల్ని బ్లో చేస్తా లాస్ట్ గ్లాస్కి తీసుకురావాలి. ఒక్క నిమిషం టైమర్ పెట్టుకుంటా ఉండండి.
క్షణమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడు రానా నాన్న సౌండ్ దగ్గర చిన్ని ఎడబాటైనా గుండె ప్రతిలా మేడం ఇది ఓన్లీ పిల్లల వరకే కాదు, స్టాఫ్ లిస్ట్ కూడా ఉన్నాయి. ఇన్ని ఇయర్స్ చదువు చెప్పారు కదా, కొంచెం వాళ్ళకు కూడా ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి. ఏ అనురాధ మేడం, బాజీ సార్, నాగమణి మేడం, ఎవరికి వస్తే వాళ్ళు తెస్తున్నాను రా, లెక్క పెట్టి తీయట్లా. చిట్స్, జే నాగమణి మేడం, జి నాగమణి మేడం, జే నాగమణి మేడం. మేడం 4 చిట్స్ నానా, నాట్ ఇన్ మై హ్యాండ్, ఇట్ ఇస్ ఓన్లీ చిట్స్. మేడం రావాలి, జే నాగమణి మేడం, జి నాగమణి మేడం, బాజీ సార్, ఏ అనురాధ మేడం. నానా 4 చాలు. మేడం మధ్యలో 4కి వచ్చేసేయండి. Now ఎదలోతులో ఏమూలలో మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. time up. నానా సార్, ఆడేస్తున్నా ప్రతి నానా పెన్స్ ఎక్కడ ఉన్నారా? వాడు వీడు అనితే ఓ చోటే చేరి ఆడమే మా గుండె తిరిగేదా చోటే. గుడ్ ఈవినింగ్. ఫేర్వెల్ బాగా హ్యాపీగా జరుపుకున్నారా? లేదా? ఎందుకని? ఇంకా స్టార్ట్ చేయలేదనే? ఓకే ఓకే, మంచి మార్కులు తెచ్చుకొని మంచి ఫ్యూచర్లో సెటిల్ అవ్వాలని ఓకేనా కోరుకుంటూ సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలి మీరందరూ. ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇప్పుడు వరకు చదువుతూ వచ్చారు. ఈ లాస్ట్ 50 days ఇంకా బాగా చదివితే ఇంకా ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు. లైఫ్లో 10th క్లాస్ ఒక్కసారి వస్తుంది. మారాలి, బాగా చదవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, స్కూల్కి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలి. థ్యాంక్ యూ. యాక్టివిటీ, అరేంజ్ ద ఐటమ్స్ కరెక్ట్లీ. అంటే మేము ఒక టేబుల్ మీద ఇప్పుడు ఐటమ్స్ అరేంజ్ చేస్తారు, ఒక్క 30 seconds టైం ఇస్తా ఆర్ 1 minute. ఆ ఉన్న ఆర్డర్ యాజ్ ఇట్ ఈజ్ ఆర్డర్లో నాకు పేపర్ మీద కావాలి, రాయాలి. గీ అవసరంలా, రాస్తే చాలు. షేక్ రిజ్వానా లాగాలి. పి వెంకట సాయి అయ్యప్ప, డి యశ్వంత్ వెంకట శివ, షేక్ హనీఫ్,
ఏంద్రా ఫేర్వెల్కి యాబ్సెంట్ ఏంట్రా? జీ వర్షిత. టీ మణికంఠ. ఎంతమంది వచ్చారన్నా? ఎంతమంది వచ్చారు? 1 2 3 4. అసిన్. ఆసిన్, ASINI. ఓ సారీ, ఆసిని. సారీ ఆసిని. చూడకూడదు. టర్న్ బ్యాక్. అరే ఫస్ట్ మేమేం చెప్పం. మేము చెప్పం. టర్న్ బ్యాక్. రాయకూడదు, చూసుకోండి. టైమ్ అప్. టర్న్ బ్యాక్. your time starts now. మాకు తెలియదండి, మా పిల్లలు చెప్పారండి. టైమ్ అప్. మేడం నెక్స్ట్ స్టాఫ్. కే అనూష మేడం. పర్లేదు. అశోక్ సార్. రజనీ మేడం. ఎన్ రజనీ మేడం. నాన్న ఇప్పుడే సెట్ చేయదు ఆర్డర్. సతీష్ సార్. Turn back. Your time starts now. మేడం రాయకూడదు. మేడం డిస్క్వాలిఫై అవుతుంది. రైట్ టు లెఫ్ట్ రాయకూడదు. టైమ్ అప్. టర్న్ బ్యాక్. చిన్న సార్ నో హెల్పింగ్ అక్కడ. టైమ్ అప్. హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. అందమైన అబద్ధం ఆడుకున్న వయసే. మీకు ఇంకా ఎగ్జామ్స్ 15 డేసే ఉన్నాయి. 50 డేస్
మీరు ఈ 50 డేస్ బాగా హార్డ్ వర్క్ చేయండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. జీవితంలో మొట్టమొదటి వచ్చే సర్టిఫికేట్ మీ లైఫ్లో ఫస్ట్ సర్టిఫికేట్ ఇదే. ఎల్కేజీ నుంచి 9th క్లాస్ వరకు మీకు ఏ సర్టిఫికేట్ ఉండదు. మీ భవిష్యత్తుకి ఉపయోగపడే సర్టిఫికేటు ఒక 10th క్లాస్. ఏ జాబ్కి వెళ్ళినా మొట్టమొదటి చూసేది ఏంటంటే 10th క్లాస్ మార్క్స్. మీకు రేపు ఇంజనీరింగ్ సీట్ వచ్చినా, మెడికల్ సీట్ వచ్చినా, ఏదొచ్చినా కానీ మొట్టమొదటి 10th క్లాసే. కాబట్టి బాగా ఈ 50 డేస్ హార్డ్ వర్క్ చేయండి. ఎర్లీ మార్నింగ్ లేవటం, ఒక 2 అవర్స్ 4 o'clock లేచి 6 o'clock దాకా చదవండి. అట్లాగే ఈవినింగ్ కూడా సీరియల్సు, టీవీలు, సెల్ ఫోన్స్ ఈ 50 డేస్ అవాయిడ్ చేసి బాగా కాన్సన్ట్రేషన్ చేసి స్కూల్కి, మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. రజనీ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. హ్యాపీ రిపబ్లిక్ డే. మొట్టమొదటిగా నేను ఏం చెప్పాలనుకున్నానంటే, మనం ఎంతైతే కష్టపడతామో అంతే రిజల్ట్ వస్తుంది. ఎక్కువగా కష్టపడితే ఎక్కువ రిజల్ట్, తక్కువ కష్టపడితే తక్కువ రిజల్ట్. అయితే పాస్ కావడం అయితే అందరూ పాస్ అవుతారు, కానీ ఇక్కడ ఎక్కువ స్కోర్ చేసుకోవాలి, మంచి మార్కులు సంపాదించుకోవాలి అనే పట్టుదలతో, కృషితో మీరందరూ చదవాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మంచి మార్కులతో తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, మన స్కూల్ యాజమాన్యానికి పేరు తెస్తానని ఆశిస్తూ ఇంతటితో నా యొక్క మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా గేమ్స్ మాత్రం వదలొద్దు, డ్యాన్స్లు వదలొద్దు, అల్లరి చేస్తూనే ఉండండి, కానీ మార్కులు తగ్గకుండా చూసుకోండి. నాన్న నెక్స్ట్ వచ్చేసి రింగ్ టాస్. కనిపిస్తుంది ఎదురుగా స్టాండ్ ఒకటి. 6 రింగ్స్ ఉన్నాయి నాన్న. 7 రింగ్స్ ఉన్నాయి. అట్లీస్ట్ 3 పడాలి. ఎస్ జశ్వంత్. మేఘా నాగ వైష్ణవి. ఉన్నాయా లేవా? ఇప్పటికి ఎంతమంది వచ్చారు ఇక్కడికి? ఆ ముగ్గురితో ఒకరి తర్వాత ఒకరు నేర్పించండి. ఆగు, టైమర్ పెడతా. నానా ఫస్ట్ ఎవరు? మేడం అంత దగ్గరకా? సరే మేడం ఫస్ట్ అమ్మాయికి ఇవ్వండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నానా రింగ్స్ వెనక్కి ఇచ్చేసేయండి. 30 seconds టైము. నానా మళ్ళీ రింగ్స్ వెనక్కి ఇచ్చేసేయండి. Time up. Next. Time starts now. Fast, fast. దాన్నే పడేస్తుంది. Time up. అరే రింగ్స్ వెనక్కి ఇవ్వండి.
రమాదేవి మేడం. బి రమాదేవి మేడం. కే నాగలక్ష్మి మేడం. కే నాగలక్ష్మి మేడం. మేడం ఉన్నారా లేరా? దా దా నాకు ట్రై చేయనా దా. మెహరునిసా మేడం. ఏంటది? Your time starts now. Anna, start in time. అరే మళ్ళీ ఇచ్చేసేయండి ఫాస్ట్గా. వావ్! టైమ్ అప్. ఒకటి మేడం. టైమ్ స్టార్ట్స్ నౌ. నీరులేని చేపల్లే తారలేని నింగల్లే జీవమేది నాలోనా నువ్వు మాటలాడందే మళ్ళీ అళకొస్తానే కాళ్ళ ఏళ్ళ పడతానే లెంపలేసుకుంటానే ఇంక నిన్ను ఇడిపోనే ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా కట్టునే నీటికి. ఎన్ని నాళ్ళ మన దూరం తీయనైన ఓ విరహం చేదులాగా మారింది. టైమ్ అప్. మాట్లాడాలా వద్దా? సరే వద్దు కదా. All right, from the beginning we are discussing everything in the class, right? And we people know we are going to break or we are going to hit the goal, right? And we are going to score 592. I think so. Isn't it or not? So I wish you all the very, very best to all my students. Love you all. And all the very best. నెక్స్ట్ గేమ్ వచ్చేసి అరేంజ్ ద స్టిక్స్. ఒక మోడల్ ఇస్తారు, నెంబర్ ఆఫ్ స్టిక్స్ ఇస్తారు, 2 minutes టైం ఇస్తా. 2 minutesలో మేము ఇచ్చిన పేపర్ మీద మోడల్ అరేంజ్ అవ్వాలి మాకు. సుబాని, మహబూబ్, సుబాని.
వేస్ట్ ఫెలో. పి హేమవర్షిని. డి రాజా. ఎవరి దగ్గర? షేక్ జాహిద్. నానా మీరు వెకేట్ చేస్తే నానా ఇంకొకరు రాలా? Your time starts now. పేపర్లో ఎన్ని స్టిక్స్ ఉన్నాయో అన్ని స్టిక్స్ ఉండాలి, 4 పెడితే అయిపోదు. ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే, నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే. గోదారి గట్టు మీద రామసులకునే కి పెట్టి గింజుకున్న నీకు దొరకనే. We love bad boys. We wanna bad boys. We love bad boys. We wanna bad boys. అమ్మడా గిచ్చి ఈడా గిచ్చి బిచ్చే గించే పెనిమిటి కావాలే. We love bad boys. We wanna bad boys. కళ్ళు ఇన్ ద స్కై రేయంత మింగని దుర్రని కలలై అసేమే నన్ను ముంచిక డోంట్ బి షై అసేమన మనసులు వేకో ఎదురు పడే కళ్ళతో మెస్మరైజ్ కాలని నీతోనే యు టేక్ ఇట్ హై ఓ చురకే సే దిల్ కో తు ఫైర్ ఫ్లై అజాను वो 5 चले ट्राई को 4 3 2 1 స్టాప్. నీ చుక్కలు వేయ కొండని వెంకట దుర్గా. పెన్ ఇయ్యాలి మేడం. దీపి కంటనే నీ పేరని అంట ఎన్న ఆశ్లేష. హాయ్ కన్నా ఎంతో హాయ్ దైనా కే ప్రణతి. కంటే నువ్వు వెళ్ళే దారని అంటానే నీలాల ఆకాశం నా నీలం ఏదంటే నీ వాళ్ళు కళ్ళల్లో ఉందని అంటారే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి ఇక్కడో ఎక్కడో మన శిక్షానే మరి ఓయ్ నేను టైం స్టార్ట్ చేయలే. కలలా తోచ్ మరు జన్మేదో మొదలైందే ప్రపంచం తెలీదే జతై నువ్వు ఉంటే ప్రమాదం అనేదే ఇటే రాదే సముద్రాల కన్నా సొగసెంతలోతే ఎలా ఈదుతున్నా ముంచేస్తుందే కాల్చుతూ ఉన్నదే కౌగిలే కొలిమెలా ఇది వరకు
కొలిగే పనమా తెలుసా ఎక్కడ వనాలో డబ్బులే తీసుకువచ్చావే ఇడు సంబరమా తెలుసా ఎవరికి టైమ్ అప్. కస్తూరి మేడం, కస్తూరి మేడం, వై లావణ్య మేడం, జే ప్రసన్న మేడం, జే ప్రసన్న మేడం, కే పావని మేడం, ఏ తోడు లేక నలిగింది సమయం నీ నీడ తగిలాకి వెలిగింది హృదయం నిట్టూర్పు సెగలే గతకాల గమనం ఓదార్పు పంచింది నీ శ్వాస పవనం ఎదలే తడిపే చిన్నారి చినుక తడిసా మురిసా ఇక చాలనక నిన్ను తాకు గాలి నా పైన వాలి అమ్మల్లె బలి లలలలలలలా ఓ నౌ 1 minute మేడం టైం. నా వయసును వేధించి వెచ్చదనం నువ్వు నా మనసును లాలించి చల్లదనం నువ్వు బయటే పరుగు మేడం పేపర్లో ఎన్ని స్టిక్స్ ఉంటే అన్ని స్టిక్సే. నువ్వు బయటపడాలనిపించి పిచ్చిదనం నువ్వు నా ప్రతి యుద్ధం నువ్వు నా సైన్యం నువ్వు నా ప్రియ శత్రువు నువ్వు నువ్వు మెత్తని ముల్లై గిల్లే తొలి చినుకే నువ్వు నచ్చే కష్టం నువ్వు 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 ఒల ఒల వయ్యారాల అమ్మ కొట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి నానా క్లియర్ ద టేబుల్. కళ్ళ 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 మందిర్ చీర కట్టి కళ్ళకే మొన్న లాన్నలా కాటు కట్టి ఒల ఒల వయ్యారాల అమ్మ కొట్టి రవే First of all, I wish you a happy Republic Day to all. Amma, I don't tell anything, do that, do this. So, whatever it is, choice your best for your future. Thank you. నెక్స్ట్ గేమ్ వచ్చేసి ట్యాప్ ద బాల్. బాల్ ప్లాంక్ ఇస్తారు, కదలకూడదు. ప్లాంక్తో బాల్ని బంప్ చేయాలి, మీరు కదలకూడదు. బాల్ కింద పడితే అవుట్. నానా ఇందా కరణ్ తేజ, కే వెంకట నాగ తేజ, కే జయసూర్య. మేడం ఎదురు, అరే ఆగండి.
భవ్య ఝాన్సీ. గౌషియా అఫ్రిన్. నెక్స్ట్ 3. Your time now. ట్యాప్ అన్నా నేను, త్రో అన్లా, ట్యాప్. అలీషా చూపిస్తా తమాషా ఉంటుంది నాలో నిషా హమేషా నాలోని కళాకార్ నీలోని అలంకార్ మిక్స్ అయితే డిస్కో బార్ ఫుల్ హుషార్ एक बार डब्बे से स्टेप मार 5 4 3 2 1 stop. Your time starts. Your time starts now. It's time to party now. It's time to party now. Raave o pilla. It's time to party now. Chita bola. It's time to party now. Raave o pilla. Manakante goppola Tata Birla. Uri devudo devudo ye pillagare. Millimeter raina vadalakunda dillo nindi naade. ఖదీజా మేడం. ఖదీజా మేడం. మైక్రోవేవ్ మంటలాగా సైలెంట్ ఫైర్ నేను నువ్వు కొంచెం మనసిచ్చావు టాలెంట్ చూపిస్తాను. వరలక్ష్మి మేడం. It's time to party now. It's time to party now. Raave o pilla. It's time to తేజశ్రీ జే. తేజశ్రీ జే. జే తేజశ్రీ. ఏ వరలక్ష్మి. తేజస్విని. తేజస్విని. నెక్స్ట్ గేమ్ ట్రై నాట్ టు లాఫ్. మేడం రింగ్ బయటికి వెళ్ళకూడదు. ఈ అయితే బీవే మేడం. నాకు వందల ఐడియా కదా.
వచ్చేసి ట్రై నాట్ టు లాఫ్. నాన్న ఇందులో ఇక్కడ మేమెవ్వరం కాదు. ఇప్పుడు ఫస్ట్ తీసే 2 పేర్లలో ఒకళ్ళు నవ్వించడానికి చూడాలి, ఒకళ్ళు నవ్వకుండా ఉండడానికి చూడాలి. నవ్వించగలిగిన వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా, నవ్వించలేకపోతే నవ్వని వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా. అయిపోతాయి. లాస్యవేణి ఎక్కడ నవ్వకుండా ఉండాలి. వి వరుణ్ సాయి నవ్వించడానికి చూడాలి. కొంచెం క్రాస్. ఫేస్ మీద చేతులు పెట్టకూడదు. నవ్వుతుంది కదరా. ఇష్టం. ట్రై చేయి. అరే యూ కెన్ మూవ్. జరగొచ్చు అటు ఇటు నీ ఇష్టం. అరే నవ్వుతుంది కదా, బయటికి తెలుస్తుంది. టైమ్ అప్. టర్న్. షేక్ సుహానా. జీ కావ్యశ్రీ. నవ్య నవ్వించాలి. టైమ్ స్టార్ట్స్ నౌ. సగం తాగని మమ హైర హైర హైరబ్బా హైర హైర హైరబ్బా పెంచికెచ్చి తాజ్ మహల్. నన్ ఆఫ్ అవర్ బిజినెస్. టైం ఆల్రెడీ 20 సెకండ్స్ అయిపోయింది. కానీ రాలా వస్తుంది. నువ్వు సరిగ్గా నవ్విస్తే నవ్వేస్తాడు వాడు. ప్రేమకు మాత్రం వయసై కోటి యుగాలైనా గాని ప్రేమకు జశ్వంత్ రెడ్డి. అయిపోదు. పి జశ్వంత్ రెడ్డి. బి తారక్ శివసాయి. ఫ్లైట్ తెచ్చిన నందవనం నవ్వించాలి. పూలనే కొనుకేయమంట తను వచ్చానంట నవ్వించు. వాట్ ఎవరు నవ్వారు? ఎలా ఎదురు. నెక్స్ట్ షేక్ రిహాన్. బాబ్జీ. Your time starts now. R. Vasavi madam.
అన్నే రాజేశ్వర్ గారు. పూలు పూచెను శివకన్య మేడం, శివకన్య మేడం. నావైనా కలలు నీవేలే పెదవి నాదైనా పిలుపు నీదేలే. నవ్వకూడదు మేడం, నవ్వించాలి. మేడం టైం స్టార్ట్ అయింది. కనులు నావైనా కలలు నీవేలే పెదవి నాదైనా పిలుపు నీదేలే. నాలోంచి నీలోకి వచ్చేసి మెల్లగా నన్నేమో నీకిచ్చేసాగా. నేను రాసే చదువు పాటలు మార్చి రాసావా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్న కన్నుల తోటలో అదే తొలి కలల కవితలు టైం మాటలు కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా నీ వచట కుశలమా నే నిజట కుశలమే. ఊహలన్నీ పాటలే కన్నుల తోటలో. నానా నెక్స్ట్ గేమ్ వచ్చేసి పాస్ ద బెలూన్. 8 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తాం. 8 మెంబర్స్ రౌండ్లో తిరుగుతూ ఉంటారు. పాస్ అని చెప్పినప్పుడు మీ బాల్ మీరు వెనక్కి వేయాలి, ముందు నుంచి వచ్చే బాల్ మీరు పట్టుకోవాలి. ఎవరు మిస్ అయితే వాళ్ళు పక్కకు రావాలి. క్లియర్? ఎవరికైనా అర్థం కాలేదా? కవిత కవిత పాడు. ఒక బాల్ పట్టుకొని రౌండ్లో తిరుగుతూ ఉంటారు. పాస్ అన్నప్పుడు మీ చేతిలో ఉన్న బాల్ని వెనక్కి వేయండి. మీ ముందు వాళ్ళు వెనక్కి వేస్తారు కదా, ఆ బాల్ని పట్టుకోవాలి. బెలూన్ మిస్ అయితే పక్కకి రావాలి. జి నాగలక్ష్మి, అబ్దుల్ రహీం, రిషి నాగ సాయి కృష్ణ, సాయి అమరేశ్వర్, ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ప్రేమ లేఖనే రాసింది సాయి అమరేశ్వర్, ప్రియతమా నీ వచట కుశలమే ఏ సింధు, నిజట కుశలమే. బి రత్నజ్యోతి, సిహెచ్ పార్దు, ఎర్ర, ఎంతమంది వచ్చారు? జి రేవతి, నాకు తగిలిన గాయం అదే చల్లగా మారిపోతుంది. అదేవిడ నాకు తెలియదు, ఏం మాయో తెలియదు. కాదు అసలు. తిరగండి లైన్ లో, రౌండ్ లో. అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి. క్లాక్ వైజ్. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి, దేవి ఉమాదేవి. ఎవరి వాళ్ళు కాదు, ఎవరి వాళ్ళు పట్టుకున్న పక్కకు రండి. ఇదవుతుంటే ఏడుపు వస్తుంది, కానీ నేనేడ్చి తిరగండి. అడిగావుగా నన్నేదో ఘాటుగా చెప్పానులే
ఫాస్ట్ ఫాస్ట్. బస్. ఏ మాత్రము మొహమాటము ఇక లేదనేయనా, నీ మాటలో తెలిసిందిలే లేతే తన మన వయసుకు వెళ్ళిపోకూడదమ్మా, బెలూన్ పట్టుకొని అటు ఇటు వెళ్ళకూడదు. అవుట్. తడబడి ఆపినా ఆగదే, పైగా సరాసరి కలిసాకే ఏదో మాత్రమే కలిగిన ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. బస్. నీ అంతలే నీ అంతగా ఆ కట్టుకోలేదు. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. బస్ బస్. మేడం సర్కిల్ చిన్న చేయండి, లేదా లైన్ మీద తిరగమనండి. బస్. బస్ 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 బస్. బస్. ఏంటండి వెనక్కి అలా రాకూడదమ్మా, చుట్టూ తిరిగి రావాలమ్మా. ప్రతి మాటని వినాలనుంది, బస్. పొరపాటుగా అనుకున్నది అనాలనుందిగా, బస్. లెక్కకు అందని గమ్మత్తైన ఈ ఆపదు ఎందుక నందిక నీతో. నానా ఇన్ని గేమ్స్ పెడుతున్నావు, మీరు అందరు బోర్ ఫీల్ అవుతున్నారా అవట్లేదా? వెనకాల కూర్చున్న వాళ్ళు బాగా బోర్ ఫీల్ అవుతున్నారుగా? ఎస్ ఆర్ నో లాస్ట్. ఒకవేళ బోర్ ఫీల్ అయితే నా ఆన్సర్ ఏంటి నేను చెప్పనా? ఫేర్వెల్ అనేది కండక్ట్ చేసేది ఎవరి కోసం? సో ఎవరి కాళ్ళు పార్టిసిపేట్ చెయ్యము అని ఏ పార్టిసిపేషన్ ఇవ్వకపోతే నేను ఫేర్వెల్ పెట్టి నేనేం చేసుకోను. అందుకే ఎంటర్టైన్ చేయలేక మీ వాళ్ళు వచ్చి బతులాడారు. అప్పుడు పెట్టాం, ఒక్క ప్రోగ్రామ్ ఇవ్వాల, ఇచ్చింది 2 అంటే 2 డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ఏం చేద్దాం? ఆ 2 డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టేసి అరగంటలో పంపించేనా? ఇందాక ఎవరో బాగా బోర్ కొడుతుంది అన్నారుగా, పోనీ లెగ్స్ వచ్చి ఎంటర్టైన్ చేయండి. వీఆర్ రెడీ టు సీ, వీఆర్ రెడీ టు వాచ్. ఈవెన్ ఐ లైక్ టు వాచ్. మేడం కరెక్ట్గా 2 10th గర్ల్స్ అండ్ 9th గర్ల్స్ వాళ్ళు ఒక్క రీమిక్స్, వీళ్ళొక్క రీమిక్స్ వాళ్ళు ఇచ్చింది. బాలేదు. సో ఉన్నాయే 2. అండ్ 10th క్లాస్ వాళ్ళు స్టేజ్ వ్యూ లేకోకుండా ఇక్కడ అట్లీస్ట్ 2 minutes ఎవరైనా వచ్చి మాట్లాడగలరా? గెస్ ది ఐటమ్. బ్లైండ్ ఫోల్డ్ చేస్తాం, కళ్ళు టేబుల్ మీద అన్నీ పెట్టుంటే చేత్తో గెస్ చేసుకొని రాసుకోవాలి. చెప్తే కుదరదు. ఎందుకంటే మీరు రాసి మళ్ళీ ఐటమ్ అక్కడ పెట్టాలి. ఎందుకంటే అందరూ ఒకసారే ఉంటారు. ఎలా పర్లేదు, యూ షుడ్ రైట్ అంతే. తెద్దాం నాన్న ఒక 6 4 4 8 తీయొచ్చులే. శాంతి శరణ్య, సూరజ్ ఉన్నాడా లేడా? అటు సైడ్ ఇద్దరు, ఇటు సైడ్ ఇద్దరు, అటు సైడ్ ఇద్దరు, ఇటు సైడ్ ఇద్దరు. అది లేవా? ఎన్ని ఉన్నాయి బాయ్స్ దగ్గర? నానా బాయ్స్ దగ్గర పెద్ద కర్చీఫ్స్ ఎవరికన్నా ఉన్నాయా? కర్చీఫ్స్ పెద్ద సైజ్. అలా అయినా కావాలిగా, 4 కావాలిగా, 4 ఉన్నాయా? కర్చీఫ్స్ ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకోండి. అది ఒక కర్చీఫ్లోనే వెళ్ళి తెచ్చుకోండి. కార్తిక్, భవ్యసాయి, యశస్విని. ఎంతమంది వచ్చారు నాన్న? బి విజయరాజు,
మేఘమే తగిలే వి కమలిని. మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే వి కమలిని. పనిలే అలలే పుడుతూ మొదలే కే యశ్వంత్. కుదుకు నీదే ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే ఎన్ లక్ష్మీ ప్రియ. తుడిచే కాలే కన్నీరే మాటే వినదుగ 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 వేగం దిగదుగ వేగం 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 మాటే వినదుగ వినదుగ వినదుగ. అది పట్టుకొని అదేంటో గెస్ట్ చేసి అక్కడే పెట్టేయండి, మళ్ళీ తీయొద్దు. గెస్ట్ చేసి పేపర్ మీద రాసుకోండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎన్ని పెట్టుకోవచ్చు? పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒక్కటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే అలలే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే మరు జన్మతో అంతలా రంగు చినుకులే గుండెపై రాలనా. దుర్గా ప్రసాద్ సార్ ఉన్నారా? ఆ గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే పొలమారితే నీ మనసుకి పద్మా మేడం. నీ పేరే పలవాటి వెన్నెలలా ఉంటుందే నీ ఎస్ మానస మేడం. బాటే ప్రాణాలే తీస్తుందే నీ ఊహలతోటే నీ దయ్యే వినదే నా నీకు చెబుతోంది ఇప్పుడు నువ్వు లేక నేలే అంటి మదిలో కే నాగలక్ష్మి మేడం. నిన్నే దాచేయ త్యాసే అడుగంత దూరం నువ్వు దూరమై ఎవరే నానా అయిపోయిందా? స్టాఫ్ కి అక్కడే కట్టండి, నాకు నచ్చిన టేబుల్ మీద కూర్చోబెడతా. చేత్తో పట్టుకొని ఐటమ్ గెస్ట్ చేయాలి. కే శ్రీలత మేడం. సరే సరే త్వరపడకో కనులకే తన రూపం సంధ్యారాణి మేడం. గుట్టుగా చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం గీతా మేడం. ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే సరిత. సరే సరే త్వరపడ రబ్ దిఖతా హై యారా मैं क्या कर నౌ అలా రాయకూడదు మేడం, మీది మీరే రాసుకోవాలి. గర్ల్స్ బయటకు వెళ్ళండి. कैसी है ये दूरी कैसी मजबूरी मैंने नजरों से तुझे पा लिया तू ही दिल की है रौनक तू ही जन्मों की दौलत और कुछ ना जानू क्या करूं कुछ में దంశరాజ్.
నేనే పిలుస్తా పేర్స్. బాపు గారి బొమ్మ బోలమ్మ ఎన్ నాగ పార్వతి, ఎడపైనే నర్తించింది నాట్యంలోని ముద్దర చూసి జ్ఞాన సాయి చరణ్, పోయింది అమ్మో బాపు గారి బొమ్మ హే 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 బోలమ్మ మల్లె పూల బొమ్మ పార్వతి ఇక్కడ ఇదా. సినిమా చెప్తావా గెస్ చేస్తావా? నిన్న కాఫీ గ్లాసు చేతి కందిస్తూ నాజుకైన వెళ్ళు తాకేస్తూ మెత్తని మత్తుల విద్యుత్ తీగై ఒత్తిడి కూరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసింది ఓరగా చూసే చూపు నా వైపే అనిపిస్తుంది రే పూలలో ఫాస్ట్ చెప్పు. దారం నా గుండెల్లో గుచ్చేసింది చీర చెంగు చివరంచుల్లో నన్నే బందీ చేసింది పొద్దు పొద్దున్నే హెల్లో అంటుంది పొద్దు పోతే చాలు కళ్ళొకొస్తుంది పొద్ద స్తమానం పోయినంత దూరం గుర్తొస్తుంటోంది అమ్మో బాపు గారి బొమ్మ హే 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 ఓలమ్మో 11 గుంజలు దీవా. ఏం చేయకుండా అలా నుంచున్నాను. సినిమా పేరు డియర్ కామ్రేడ్. వాడు చేసిన దానికి అక్కడికి సంబంధమే లేదు. ఎలమా సత్యసాయి, చప్పుడు లేకుండా నిచ్చెన పక్కకు లాగింది అరే ఈ యాక్షన్ కష్టం కానీ ఇట్రా. సినిమా పేరు చెప్పకోకుండా అల్లు అర్జున్. జులాయి అజిత్. అరే ఎట్రా చిటిది. సినిమా పేరు చెప్పకూడదు, దానికి సంబంధించింది ఏదో ఒకటి చెప్పు. ఇదిగో పవర్ స్టార్. కొత్త సినిమా. చెప్పండి మేడం. డి లోహిత. ఫాస్ట్ గా. ఏదన్నా చెప్పు, ఆ వర్డ్ వచ్చేలాగా యూ కెన్ టెల్ ఎనీథింగ్. పంచను ఎత్తి పడితే పిక్కలపై దాకా పంచను ఎత్తి పడితే నా పంచ ప్రాణాలు పోయిన సావే కాళ్ళకి నువ్వు పులకే కలిగిందా ముందే పులకారి పులసా. మా మీ ఇద్దరు రండి, నెక్స్ట్ గేమ్ మీ ఇద్దరితో స్టార్ట్ చేస్తారండి. మా రండి.
ఫేస్ టు ఫేస్ కాస్త ఇద్దరు ఒకళ్ళు ఎదురుగా ఒకళ్ళు నుంచోండి. ఫుల్ పెట్టు వాటర్. వాటర్ హోల్డ్ చేయండి 1 minute. వాటర్ బయటికి రాకూడదు, నవ్వకూడదు, కళ్ళల్లోకి అలాగే చూడాలి ఎదుటి పర్సన్ని, కదలకూడదు. చుట్టే తిరుగుతూ కరుగుతూ ఇప్పుడు మరి నా టైము చేతికే దొరకట్లేదే. నీ వెనకే ఇరుకులు పరుగులు పెడుతూ మరి నా హార్ట్ దుర్గా భవాని, సాయి దీపక్, అల్మాస్, అల్మాస్, ఆశా, అరే ఇద్దరు చెప్పండి. దేవి, హర్షిణి. నానా ఎంతమంది పేరు? కే త్రివేణి. చరణ్ ఇక్కడ రా. త్రివేణి. నానా సాంగ్స్ మార్పించండి. సాంగ్స్ కాస్త కామెడీగా పెట్టరా, మాకు టైం అయిపోయింది. అరే వాటర్ ఏంట్రా? హలో, ఆ మేడం వాటర్ తాగేసి. Your time starts now. తాగేస్తున్నాడు వాడు. This song dedicated to all frustrated women. వాడు తాగుతానే ఉన్నాడు. One step forward. One step forward. One step forward. గంట అన్నారు, 5 గంటల నుంచి ముళ్ళు 10 పైన ఆగుంది. అదే ముందు కదిల్చావుదా? బ్యాటరీలు తీసేశాను మామయ్య. వాడు తాగేస్తున్నాడు. నువ్వు నవ్వకూడదుగా. అన్నారు, 5 గంటల నుంచి ముళ్ళు 10 పైన ఆగుంది. అదే ముందు కదిల్చావుదా? బ్యాటరీలు తీసేశాను మామయ్య.
Seashells by the seashore. Seashells by the seashore. Seashells by the seashore. Seashells. ఎవరైనా పాట పాడతారా? బాయ్స్ అండ్ గర్ల్స్ నల్ల లారీలు, 4 పచ్చ లారీలు, 5 తెల్ల లారీలు. కనీసం నిద్ర
பகலா அழுதாச்சு, கண்ணு ரெண்டும் ஆடி போச்சு. 40 நாள் விடிஞ்சாச்சு, துரும்பென எழுச்சாச்சு. ஆசனோ யாராதயா, மசங்குவி கசங்குதையா, கை பிடிக்க நீயும் வாயா ஏ வீரா. கண்ணு குழி குழி காஞ்சு கிடக்குது வாயா ஏ வீரா. நெஞ்சு வலி வலி கொஞ்சம் மறைஞ்சு போகட்டும் வாயா ஏ வீரா. கண்ணு குழி குழி காஞ்சு கிடக்குது வாயா நீ வாயா. மயில் தோகை மேலே மழையை போலவே చుందే నా ప్రాణం, ఓ బుజ్జి తల్లి నా కోసం, ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసులకనే గీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే. మేలుకో నువ్వు కోరుకో నెటి రాత్రి నన్ను ఏలుకో. పోయిరాజు కలదో ఇదే, పోయిరాజు మనదేలే హాయ్. దుక్కొచ్చే నీలో యవ్వనం, వంపు సొంపులో పుచ్చే మందారం. ఏ రాణి సందేళ వీణ, హసి హబీబులో ఇక నవాబులా, మొదలు పెడతలే ముకాబులా. వాట వాట పోరా నా జవా జవా జంజీరా. మసక పూటలో ఇసకలాటలాయే. రాను నే రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. రాయ రాయ రారా పప్పిలి రాజా ఆటు పొడుగు ఐందిరో. సూర్యటల్లే నీళ్ళ సురుకేదో ఉందిరో. సూపుల్లో సూదులు ఉంటే సైసం ఎట్టయ్యో. బళ్ళారి బాబా బాబేగ బారా, మైసూరు రంగుల మన బిట్టు బండాడా. यदि ना सुगसे जारे 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 ఏంటిది? ए जारे 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 ना सिर को सिरे जारे ए बूरे 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 నన్ను చూస్తే మీ నోరూరే. క్లాస్ గర్ల్స్ రీమిక్స్. மாத்தி போடு ரிங்கு, கோல்டன் ஸ்பாரோ என் நெஞ்சில ஆரோ. டைலா டைலா பிபி டும்மு, மாலை மாத்தி போடு ரிங்கு, கோல்டன் ஸ்பாரோ என் நெஞ்சில ஆரோ. நீ இல்லாத லைஃப் ரொம்ப சாரோ, மாஸ்க் ஆஃப் சாரோ. நம்ம பையன் தான் ஹீரோ, சிங்கிங் டூயட் வேற யாரோ. కురంగం సిద్ధం చేశా, ఎందుకు పుట్టిందో పుట్టింది. ఓనువంటే ముచ్చట పుట్టింది, పుడతాని పిచ్చి పట్టింది. ఈ పేరు పెట్టింది, వయ్యారం ఓడి కట్టింది. కోరింట పెట్టింది, స్వామికి ముక్కులు కట్టింది. చుట్టమల్లే చుట్టేస్తాంది, చుట్టేస్తాంది. చుట్టమల్లే చుట్టేస్తాంది. ನನಗೆ ಲವ್ವು 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 ಲವ್ವು. ಸಕ್ಕತ್ತಾಗವಳೆ ಸುಮ್ಮನೆ ನಕ್ಕಾಳೆ, ನನ್ನನ್ನು ನೋಡ್ತಾಳೆ ಬಿದ್ದೆ ಬೀಳ್ತಾಳೆ. ಸಕ್ಕರೆ ನನ್ನ ಒಮ್ಮೆ ಸಕ್ಕತ್ತಾಗವಳೆ. నిరాగ బాట చేదారంతా హే రా 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 బొమ్మ.
రవ్వ మాదిరి ఉంటాడే నా సామే మెత్తాని పత్తి పువ్వుల మరి సంటోడే నా సామే ముస్తాబే వంటేసిందే ఏ బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా ఇట్టా కూడా పొగడచ్చా చా చా చెక్కిలి నొంగచ్చా చా 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 గంగాడే పెట్టచ్చా నల్లోరు వచ్చా చా చా నల్లంచు పిల్లగా పిల్లగా యహవా పిల్లగా ఎంకటేశు చూడకపోతుంటవో కానకపోతుంటవో నా పిల్లగా ఎంకటేశు చూడకపోతుంటవో కానకపోతుంటవో మిఠాయా మజావాయినికి రియే పంజు మిఠాయా ఆమా పంజు మిఠాయా అయ్యో పంజు మిఠాయా మజావాయినికి రియే పంజు మిఠాయా ఆమా పంజు మిఠాయా అయ్యோ పంజు మిఠాయా சோஜாவா படுத்துக்குவேன் ஓமடியில சாஞ்சு சும்மா வாட்டமா இருக்கிறிய வாட்டர் பாக்கெட் மூஞ்சி கட்டாய் దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో బళ్ళారి బాబా బాబేగ బారా మైసూరు రంగుల మన బిట్టు బండాడా నీతో నాకు సెల్లెలుండరో మాయదారి కల్లేజ సెల్లెలుండరో काले लगे भरली रिटेर के चली मैं तो पार चली रिटेर के चली मैं तो पार चली पार वाले पर लेकिन नार चली रे मेरा नन्ना रे नन्ना रे नन्ना रे साया जब से मिला तेरा साया भाया मुझे हर बार तू भाया लाया सपने हजार तू लाया ऐसे ऐसे हाँ ऐसे 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 जैसे आया కాకినాడ గాజాలే తినిపించేస్తాడంట నిమ్మ కూడా పులుపంత రుచి చూపిస్తాడంట ఏ నూనెల ముంచే పూరిలాగా పొంగిపోయానే జిల్లే పెట్టిన గారే నేనై నీకై వేచానే కాకినాడ రోళ్ళు రైట్ గోదావరి గట్టు మీద రామసులకనే కీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే హలో స్పోర్ట్స్ రూమ్ తాళం ఎవరి దగ్గరైనా ఉంటే తీసుకొచ్చి ఇవ్వండి స్పోర్ట్స్ రూమ్